ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయననే చెప్పెను కదా. పూర్ణమైనటువంటి అర్థంలో మీరే విరిచి వడ్డించండి. ప్రభావైనా రంగం మీద గురించి మాట్లాడండి. కానీ మమ్మల్ని నలుగురు పెట్టండి. మా సొంత ఆలోచనలు, మా సొంత మాటలు ప్రభావ వ్యర్థమై ఉందండి. కేవలం ప్రభావ మీరు తెలియపరిచేటువంటివి శాశ్వతమైన ఉందండి. ప్రభావ మేము ఏదైతే నశిపోయినామో అవి మాకు గుర్తు చేయటం ప్రభావ ఇచ్చినటువంటి గ్రంథమును ప్రభావ చదవడానికి ప్రభావ అక్షరంతో మాకు అర్థమవుతుంది. కానీ ప్రభావ మీరే ప్రభావ మాకు దాన్ని వివరించగలిగితే ప్రభావ సంపూర్ణతను మీరు తెలుసుకుని ప్రభావ మీరు ఐక్యత అవడానికి కావలసినటువంటి ప్రభావ సిద్ధం మేము ఎదిగి ఉన్నాం. అందరి ప్రభావ చదవబడిన లేఖనములు ప్రభావ మీరే వివరించగలుగుతారని కోరుకుంటూ యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. మనకి పని ఉంటే ఆ పని ముఖ్యం, కానీ దేవుడి పని ముఖ్యం కాదు కదా. అనుకుంటామా అనుకో సహజంగా మనుషులందరూ అదే అనుకుంటాం. ఈరోజు ఆదివారం అవడం పనికి వచ్చి తర్వాత సమయం దేవుడికి ఇస్తుంది. అందులో భాగంగా ఈరోజు మేము కూడా ఒక మీద బయటికి వెళ్ళి సమయం ఆలోచన దేవుడు వాస్తవంగా దేవుడు మనకి ఒక సమయం ఇచ్చాడంటే అది దేవుడితో మనం గడపడానికి కృప కలిగి ఉండాలి. దేవుడు ఎందుకనంటే మనం ఒక సాక్షినా దేనికి సాక్షి అయినా నేను దేవుడు ఒక స్వరూపం ఉన్నాడు. నువ్వు సాక్షివేనా? దేవుడు రూపం కలిగి మన్యము రెండు కాళ్ళు కలిగినటువంటి వాడు ఆకారం కలిగి ఉన్నాడు అనేటువంటి దాన్ని నీవు నేను చూసే విధముగా మనిషి అంటే కదా దేవస్థానం. మరి ఇదే ఆకారము నువ్వు చూడలేనటువంటి ఆకారము ఆకాశంలో ఉన్నదా? ఉందా? దేవస్థానం 24 మంది పెద్దలు సింహాసనం ఎదుట 4 జీవుల మధ్య సంచరిస్తున్న దేవుడి ఆశీనుడైతే 4 జీవులు దేవస్థానానికి మొదటిగా 2 దూడ, 3 మనిషి, 4 పక్షులు దేవస్థానానికి. మనిషి ముఖం అంటే నువ్వు నిర్ణయం అంటే మన ఆకారం మనిషి ముఖం. మనిషి ముఖం రాక మునుకున్న 2 ఆకారాలు కూడా దేవుడు కనబరిచాడు దేవస్థానానికి. అంటే సింహముగా
ఈ 4 జీవులు సంచరిస్తున్నటువంటి సింహాసనం, సింహాసనం మీద దేవుడు ఆసీనుడయ్యాడు. ఆయన ముందు 24 పెద్దలు. ఇవి నువ్వు చూడ 24 పెద్దలకు సాధారణంగా నీ రొమ్ము భాగంలో ఉన్నటువంటి అంటే నీ యొక్క కుడివైపు ఎడమవైపు 24 మీద 24 గ్రహాల మీద 24 పెద్దలతో సింహాసనం పైన లోకస్తు దేవుడే ఆకాశం నువ్వు నేను వారిగా ఉన్నాం కాబట్టి నీవు నేను వీలైన ఈ దేహం ఈ యొక్క 4 మంది సంతరిస్తున్న దేవుడు 4 జీవులకి సాదృశ్యం. ఆమె 4 గదుల మధ్య గుండె రక్తము అలా ఏమవుతుంది, సపరేట్ అవుతా ఉంటుంది. కుడి కరీపు నుంచి కుడి చెట్టు ఎడమవైపు 4 గదులు సంచరిస్తూ అరికాలు నుంచి నడిరెక్తి వరకు కూడా రక్త ప్రవాహము గుండె నుంచే మనకి వస్తుంది. ఈ గుండె మిడిల్ పాయింట్ లో ఏముంటుందంట, ప్రాణం ఉంటుంది. తెలుసు, ఇది సైన్స్ చెప్తున్నదే కదా. ఈ గుండె మిడిల్ పాయింట్, ఆ 4 జీవులు, ఆ 4 గదుల మధ్యలో చిన్న హోల్ ఉంటుంది. ఆ హోలే ప్రాణానికి ఆయువు పట్టే తెలుస్తుంది. ఎవరైనా సరే ఆ ప్రాణం మీద గట్టి కొట్టారంటే చనిపోతారు. తెలుస్తుంది. ఇది నువ్వు నేను చెప్పుకున్నటువంటి ఎప్పటి నుంచి మనం అనుకుంటున్నటువంటి నాడే వాస్తవం. తెలుస్తుంది. ఆ మిడిల్ పాయింట్ లో రక్తము ప్రసరణ లేదు. నీ యొక్క తల నుంచి కాలు వరకు కూడా రక్త ప్రసరణ ఉంటుంది, కానీ ఆ ఒక పాయింట్ లోనే ఉండదు రక్త ప్రసరణ. అక్కడే ఒక చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. ఆ మిడిల్లోనే ప్రాణం నిలిచి ఉంటుంది. తెలుస్తుంది. ఈ బ్రెయిన్ గొప్పది అని చెప్పేశారని అందరూ దానికి ఆధిపత్యం ఇస్తున్నారు. మనం అనుకుంటున్నది చెప్తున్నది వర్తమానంలో అందరూ తెలుస్తుంది. ఈ బుర్ర చాలా పెద్దదయ్యా, చాలా తెలియగలవాడు, నువ్వు గొప్పవాడి అనగా తెలుస్తుంది. ఈ బుర్ర దేన్ని చూపిస్తుంది సాదృశ్యం? ఈ బుర్ర దేన్ని ప్రేరేపిస్తుంది? గుండెైతేనేమే 4 రక్తము 4 గదుల్లో తిరుగుతూ ఉండి ప్రాణాన్ని నిలబెడుతూ ఆ రక్త ప్రసరణకి ఆయువు పట్టే ఉంది. ఈ యొక్క బ్రెయిన్ అయితే దేన్ని చూపిస్తుంది? ఏ మార్గం చూపిస్తుంది? పని ఎలా చేయాలి. వారికంటే నువ్వు ఎక్కువ తెచ్చిపోతున్నావా? ఏం చెబుతుంది? అడిగంటే నువ్వు ఎక్కువ, తక్కువ కాదు, నువ్వు ఎక్కువ. ఇది కయ్యో అర్థవుతుందా? తెలుస్తుంది. హాలి హేబేలు కంటే ఏంటి? హేబేలు కంటే నేను గొప్ప చెప్పే కదా. హేబేలు చంపేశాడు కదా కయ్యో. హేబేలు చంపేసి భూమిలో పారిపెట్టేశాడు. బ్రెయిన్ అంతా ఏం చేస్తుంది? 10 రూపాయలు పెట్టి 100 రూపాయలు సంపాదించు. అలాగా మిద్ది అందంగా కట్టు, ఇలా చెయ్యి, వాడికంటే గొప్పగా అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఏసీలు కొను, కార్లు కొను, షికార్లు చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పి గొప్పలు మరి ప్రకటించుకునే విధంగా చేస్తుందా లేదా? అర్థమవుతుందా? బ్రెయిన్ చేసే ఆలోచన అంతా కూడా ధనాపేక్షే. మోసపుచ్చేది నీ బ్రెయిన్. సాతాను గారికి కావలసింది కూడా నీ బ్రెయిన్. కొనగా మోసపుచ్చేది నీ యొక్క ఆలోచనే. నీ మెదడే నేను మోసపుచ్చుతుంది. అంటే
అది నీలో నుంచి వచ్చింది, కానీ ఆకర్షించబడుతుంది. దేవుని హల్లెలూయా. ఆదాముకి నుంచి తీయబడినటువంటి అవ్వ ఆకర్షించబడింది. రమ్యమైనది, అందమైనది, సొగసైనటువంటి ఆ కాయని తిని మోసపోయింది. అర్థమవుతుందా? తెలుస్తుంది. హల్లెలూయా. మరి సాంగత్యం కలిగినది మరి చేయడం వలనే అక్కడ పొరపాటు జరిగింది. ఈ ఆలోచన కూడా ఎప్పుడు చూడు, అమ్మాయి బాగుంది, ఈ అబ్బాయి బాగుంది, ఇది చెప్పేది హృదయం చెప్పేది. హృదయం చెప్తా ఉన్నది, నువ్వు సక్రమంగా ఉండు, నువ్వు నీతిమంతుడిగా ఉండు, నువ్వు ధనాపేక్ష లేనివాడిగా నిన్ను ఉన్నమంటుంది వాక్యం. ఇది బ్రెయిన్ చెప్పదు, హృదయం చెబుతూ ఉంటుంది. ఏ ఆగు ఆగు ఆగు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ ఆత్మ ఎక్కడ అనుకుంటున్నావు? పరలోక రాజ్యం నుంచి వచ్చావు. నువ్వు ఏమవ్వాలంట? చాలా గొప్పగా వెలగాల్సి ఉన్నది. నువ్వు దేవుణ్ణి కనబరచవలసి ఉన్నది. దేవుడు నీ మాదిరిగా, దేవుని మాదిరిగా నువ్వు ఒక మనిషి రూపంలో ఉన్నావు అని చెప్పి హృదయం చెప్తుంది. ఈ హృదయం చెప్పిన మాట మనం ఎప్పుడు ఏమో మనిషి ఎప్పుడైనా వింటాడా? వినట్లేదు. హృదయం చెప్పే మాట వినట్లేదు. అదే ఆత్మసాక్షి అయింది ఆమె. మంచిది చెడునేది సెవెంత్ సెన్స్ చెబుతుందంటారే, ఆ సెవెంత్ సెన్స్ అనేది హృదయమే ఉంది. ఆ హృదయానికి అన్నీ తెలుసు, కానీ ఆ హృదయము చెప్పినదాన్ని మనం అర్థం చేసుకో. తెలుస్తుంది. అర్థమవుతుందా? హృదయం ముందుగానే చెప్పింది, ఇదిగో ఈ పని ఇలా చేయాలి అని. మనం అది చెయ్యం. ఆలోచన ఏది చెప్తే అది చేస్తాం. ఎందుకంటే ఈ లోకంలోకి చెందినటువంటి శరీరానికి ఆధిపత్యం కలిగినదే మట్టి. ఈ లోకానికి ఆధిపత్యం అంటే మట్టి నుంచి తీయబడినటువంటి నీ శరీరము ఏం మాట ఏముంటుంది? నువ్వు శరీరదారుడిగా, లోకానుసారుడిగా నువ్వు ఉండకు అంటున్నాడు దేవుడు. మట్టి నుంచి తీయబడినటువంటి నీవు మళ్ళీ మట్టిలోనే కలిసిపోతావు. దేవుడు. ఈ భూమి మీద నుంచి, నేల మట్టి నుంచి తీయబడిన వాళ్ళు కాబట్టి మనం ఏమవుతున్నాము? నిర్మాణంగా ఉండి మరణానికి అప్పచెప్పబడుతుంది. దేవుడు. మనం ఆ మరణానికి అప్పచెప్పబడే విధంగా ఈ శరీర కోరికనే మనము సాంగత్యం చేస్తున్నాం. కానీ దేవుడు ఏం చెబుతున్నాడో దాని మీద మన స్థిరత్వ ఆలోచన లేదు. తెలుస్తుంది. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తిపడి ఉండు. ఈ వాక్యం ఎందుకు నేను మొదలుగా వాక్యం చదివి అనేది చెప్పొస్తున్నాను? బైబిలే చెప్తున్నాను, వేరేగా చెప్పండి. తెలుస్తుంది. అర్థమవుతుందా? ఈరోజు వర్తమానం గ్రహించాలి అంటే ఈరోజు ప్రవక్త బ్రహ్మం గారు చెప్పినటువంటి విషయాలు మన మధ్య ఒకసారి గుర్తు చేయాలంటే ఆ చివరికాల ప్రవక్తకు మరి 7వ రోజుకు పలికిన సంగతులు, సమస్త మర్మాలు మనం గ్రహించాలి అంటే పరిశుద్ధ గ్రంథం మొత్తం చదివి తెలుస్తుంది. మొదటిగా మనం పరిశుద్ధ గ్రంథం మొత్తం కూడా చదవాలి. చదివితే అప్పుడు ఎవరెవరు ఏమి చెప్పారు, అసలు ఏం జరిగింది అనేది ఒక హిస్టరీ తెలుస్తుంది, చరిత్ర తెలుస్తుంది. ఆ చరిత్రలో ఏం జరిగింది అనేటువంటిది, ఎందు నిమిత్తం జరిగింది ఏంటనేది తెలుస్తుంది. ఈరోజు ఉదయకాలం ఏదో ఇంట్లో అవసరం కొద్ది చేపలు చేసుకోవాలని చెప్పేసి అని వెళ్ళేటప్పుడు నేను కూడా వస్తా అన్నాడు మా నాన్న. వద్దు అన్నా. తెలుస్తుంది. వద్దులే అని చెప్పాను. ఆయనకి మనసు నుంచి ఉండొచ్చు, వీళ్ళు వస్తానని చెప్పానంటే నిన్నటిదాకా ఎగ్జామ్ రాశాడు కాబట్టి నేను సరేలే ఎగమని చెప్పేసారంటే ఆమె ఆల్రెడీ ఉదయాన్నే ఆమె నేనే లేచి మీరు చెప్పా తీసుకొస్తానని సంగతి చెప్పా కాబట్టి తీసుకున్నాను. నేను తీసుకెళ్ళే గ్రామంలో ఆయన వస్తానంటే ఆయన కూడా నాకు అంటే లేదు, తీసుకెళ్ళవచ్చు. కాకపోతే ఏంటంటే నేను వెళ్ళి వచ్చాను, నేను ఒక్కడే అయితే మీరు అందరూ అక్కడ ఉన్న వాళ్ళు రెడీ అయి ఉంటే
నేను ఒక్కడైతే ఒక పావు గంట 20 నిమిషాలు రెడీ అయిపోయి మనం వెంటనే ప్రార్థన కొనసాగించాం. అందరూ రావడం వలన ఏమవుతుంది, సమయం ఏమవుతుంది, ఒక్కొక్కరు స్నానం చేసి, ఒక్కొక్కరు టిఫిన్ చేసి, ఒక్కొక్కరు ఇల్లు వచ్చే లోపు చేయాల్సిన పనులు మళ్ళీ వచ్చిన తర్వాత చేస్తాం వల్ల సమయం ఏమవుతుంది, ఆలస్యం అవుతుంది అనే ఉద్దేశంతో చెప్పాను. కానీ జనరల్గా ఏమనుకుంటాం మనం అయ్యే వివరణ తెలియదు, అది జరిగిందే. అది ఎందుకు జరిగింది అనే విషయం మనకు తెలియాలంటే జరిగిన విషయాన్ని ఒకసారి పరిశీలించి పరీక్షించి దాన్ని మనం అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. అయితే వెళ్ళినప్పుడు మనం తీసుకోవాల్సింది కుటుంబం వరకు తీసుకోవాల్సినటువంటి చేపలు బల్బుగా తీసుకోవాల్సి వచ్చింది. అవన్నీ తీసుకుని ఏం చేస్తాం, దాదాపుగా చాలా 10 కేజీల పైన తీసుకున్నాం. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, తీసుకుంటే అది ఏం చేసుకోవాలి, మనం తింటామా, కుటుంబంలో 4 తింటామా, ఎందుకు అవి ఒకవేళ 2-3 కేజీలు తీసుకున్న అదే రేటు, బల్క్గా తీసుకొచ్చిన వలన కూడా అదే రేటు వచ్చింది. తీసుకురావడం వల్ల 4కి ఇవ్వగలిగాం, 4 తీసుకుంటాం. దాన్ని మనం చెబితే అది తీసుకొచ్చామని మాత్రమే తెలుస్తుంది, అది చెవికి వివరిస్తేనే తెలుస్తుంది. ఆ వివరించడానికి దానిలోనికి మనం వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. బైబిల్ కూడా చదివినది లోనికి వెళ్ళి దాన్ని అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. తెలుస్తుంది. నేను బైబిల్ చదివితే ఆ బైబిల్ నేను వివరిస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. తెలుస్తుంది. నీకు నాకు దేవుడు వివరిస్తున్నప్పుడు అర్థమవుతుంది. నీకు చెప్పకుండా నేనేమి చేయను అన్నాడు. ఆమె ఎందుకని దేవుడు ఏమాట చెబుతున్నాడు, నువ్వు వారసుడు కాబట్టి, నువ్వే కింగు కాబట్టి ఈ లోకాల్లో. తెలుస్తుంది. అర్థమవుతుందా? ఆ రాజులకు రాజు మహాప్రభువుకు వారసుడివి, యువరాజు నువ్వే కాబట్టి నేను నీకు చెప్పకుండా ఏమి చేయను అంటాడు. తెలుస్తుంది. ఎందుకు అంటున్నాడంటే ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి. ఆమె నాకు నువ్వు సాక్ష్యమై ఉన్నావు కాబట్టి, విట్నెస్ నువ్వే కాబట్టి, నా తర్వాత నువ్వే నా సింహాసనం మీద కూర్చోవాలి కాబట్టి, యుగములకు నా పిల్లలే వారసులుగా ఉండాలి కాబట్టి, నా ఆత్మలో నుంచి ఆత్మైన వాడివి నువ్వే కాబట్టి. అర్థమవుతుందా? దేవుడు నీకు ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? కానీ నువ్వు ఆ వారసత్వాన్ని నువ్వు గ్రహిస్తున్నావా? ఆ తండ్రి ప్రేమను నువ్వు గమనిస్తున్నావా? కనపడకుండా ఉన్నటువంటి అదృశ్యముడు ఉన్నటువంటి దేవుడు దృశ్యముగా నీలో కనబరచబడటం కోసము నీ దేహాన్ని ఒక ఆలయముగా ఆయన కలిగి ఉన్నాడనే విషయాన్ని నువ్వు ప్రకటిస్తున్నావా? నీలో నిత్య జీవము ఉన్నదని చెప్పేసి అనేది నువ్వు సాదృశ్యమైన జీవితంలో నువ్వు చెప్తున్నావు. అదొక విషయం. మీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండండి అంటాడు. తృప్తి పొంది అంటాడు. మీకు కలిగినది, మీకు ఎంతవరకు కలిగినదో దానితో మీరు తృప్తి పడండి. మీకు ఎంతవరకు జ్ఞానము కలిగి ఉన్నదో అంతవరకు జ్ఞానంతో తృప్తి పొందండి. మీరు ఎంతవరకు గ్రహించగలిగారో అంతవరకే తృప్తి పొందండి. మీరు ఎంతవరకు స్వాధీనపరచుకోగలిగారో అంతవరకు పొందండి. సైకిల్ ఇస్తే బైక్ కావాలి, బైక్ ఇస్తే కారు కావాలి, కారు ఇస్తే విమానం కావాలి, విమానం ఇస్తే రాకెట్ కావాలి. తృప్తి ఉన్న మనిషికి గుడిసెల్లో ఉన్నవాడైనా రేగు షెడ్ ఉన్నవాడైనా డాబా ఉన్నవాడైనా ప్యాలెస్ కావాల్సిన ఇంకా రాజకోటలు కావాలి. నాకు ఈరోజు వేట పెడితే చాలు అనుకునేవాడు, ఈరోజు నాకు కుడి దొరికితే అనుకునేవాడు చాలు అనుకునేవాడు, ఈరోజు నా ఇంట్లో అన్ని వస్తువులు కావాలి. ఆశ ఉందా? ఆశ వస్తుందా? తెలుస్తుంది. హల్కి అర్థమవుతుందా? తృప్తి పొందమంటున్నాడు. నువ్వు తృప్తి పొందుతున్నావా? ధనాపేక్ష కలిగి ఉన్నావా? ధనాపేక్ష లేనివాడిగా ఉండమని దేవుని వాక్యానికి వారసుడు
నువ్వు ఎంత అందమైన వాడివి, ఎంత సుందరమైన వాడివి, ఎంత గొప్ప రాజ్యాధికారం కలిగిన వాడివి నీకు తెలుసా? నువ్వు గమనిస్తున్నావా? మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూసారా, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటన్నిటిని కైకొన వారు వలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పింది. దేవుడు ఆ మాట ఎవరు చెప్తున్నాడు? తన యొక్క 11 మంది శిష్యులు, 12 మంది శిష్యులు చెప్తున్నాడు. అవును, తన 11 మంది శిష్యులకి ఆయన చెప్తున్నప్పుడు ఈ మాట నీకు కూడా చెప్తున్నాడా లేదా? ఈ మాట నీకు కూడా చెబుతున్నాడా? ఈ మాట నీకు కూడా వర్తిస్తుందా లేదా? ఎందుకు వర్తిస్తుంది? దేవుని యొక్క స్వరూపం తప్పున నీవు ఉన్నమాట నువ్వు గ్రహించావా? గ్రహించావా? సంతులు గ్రహించావా? దేవుడు వారసుడిగా నువ్వు యేసుక్రీస్తు దేవుడే నమ్ముతున్నావా? ఆమె నమ్ముతున్నావు అంటే అది ప్రత్యేకించి బలవంతంగా నమ్మాల్సింది కాదు. నువ్వు వాస్తవం అనేది నువ్వు గ్రహించిందే ఆమెను స్తుతులు హల్లెలూయాలు చెప్పడానికే మనం ఉంది ఈరోజు. ఆమె ఎందుకంటే అది ఆమెను నేను చూశాను, నేను విన్నాను, నేను టచ్ చేశాను చెప్పగలిగాము. నిజంగా దేవుడిని చూస్తే, దేవుడి మాట వింటే, దేవుడితో జీవించి ఉన్నావని నీకు అనిపిస్తే, దేవుడు నీతో కూడా ఉన్నాడని నీకు గ్రహిస్తే నువ్వు ఆమేన్ హల్లెలూయా చెప్తావు. హల్లెలూయా. అదవుతుందా? నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్న దేవుడు నీతో నీలో ఉన్నాడనేటువంటి విషయాన్ని నువ్వు కనబరచడానికే నువ్వు సాక్ష్యమయ్యావు. ఆమేన్. ఇది సంపూర్ణమైన వాక్యం. ఇది సంపూర్ణమైన వాక్యం నేను పట్టుకున్నప్పుడు, సంపూర్ణ వాక్యాన్ని నువ్వు గమనించినప్పుడు దేవుడు ఎవరు అని చెప్పి నువ్వు చెప్పగలగాలి. నేను అది చెప్పాల్సింది. ఇప్పుడు ఎవరు చెప్పాలంట? ఎవరు చెప్పాలి? దేవుడు. ఈ విషయం నేను నీకు చెప్తున్నానంటే ఎవరు చెప్పారు నాకు? దేవుడు నాకు చెప్తున్నాడు, నేను మీకు చెప్తున్నాను. మరి మీరు చెప్పాలా లేదా? అదవుతుందా? తెలుసు. మీ సువార్త మీరు చేయాలి. అదే మాట చెప్తున్నాడు. ఏమంటాడు? నేను ఏ విషయాలనైతే నీకు తెలియపరిచానో, బయలుపరిచానో, ఏ సంగతులను ఆజ్ఞాపించును వాటన్నిటినీ కైకొనవలెనని వారికి బోధించుడి. ఇవన్నీ పాటించాలి, ఇవన్నీ చెయ్యాలి, వీటన్నిటితోనూ నువ్వు ఉన్నావు, వీటన్నిటిలోనూ నువ్వు కనబర్చావు అని నేను ఏదైతే నీకు బయలుపాటు చేశానో, యేసుక్రీస్తు ఆయన బయలుపాటు చేస్తున్నాడో మీరు కూడా ఆ విధంగానే బయలుపాటు చేయండి అని. ఆ విషయము ఆయనకి వాళ్ళకి ఏం చెప్పాడో ప్రవక్తలకి చెప్పాడు. ఆమె మరి ఈనాటి కాల ప్రవక్త ఆయన బయలుపాటు చేయడానికి ఎంతో పరిశుద్ధుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఆయన ఎంతో పవిత్రతగా ఉన్నారు. ఆయన గ్రహించిన విషయాలన్నీ కూడా ఆయన సాదృశ్యంగా ఉన్నాడు. అపోస్తలుడు పౌలు ఏమన్నాడు? నాకు అధికారం మీ మీద ఉన్నది
అయినా నేను రాత్రింబవలు పని చేసుకుని సువార్త ప్రకటిస్తున్నాను. నేను ఆ విధంగా నేను మీకు మాదిరిగా జీవిస్తున్నాను అన్నాడు యేసు హరి. అర్థమవుతుందా? ఆయన ఒక ఏంటంట మనకి ఒక మార్గదర్శకుడిగా ఉన్నాడు యేసు హరి. క్రీస్తు మనకు మార్గదర్శుడిగా ఉన్నాడు. అపోస్తలుడు పౌలు ఆ మాదిరిగానే జీవించాడు. మరి ప్రవక్తలు ఆ మాదిరిగానే జీవించాడు. మరి నేను నువ్వు కూడా ఆ మాదిరిగానే జీవించాలని దేవుడు నీకు నాకు చెప్తున్నాడు యేసు హరి. అర్థమవుతుందా? నువ్వు ఆ విధంగా ఉండటానికి నీకు భయవేస్తుందా? నేను నీతోనే ఉన్నాను. ఆమె హైబ్రిడ్ ఏం చెప్తున్నాడు? 13వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్తున్నాడు ఆయన? ధనాపేక్ష లేని వారై నిన్ను ఏ మాత్రము విడవను, నిన్ను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పును కదా. నీకు రోగం వచ్చిందని దిగులు పడుతున్నావే, నీ కష్టం వచ్చిందని దిగులు పడుతున్నావే, అప్పు ఉందని చెప్పి దిగులు పడుతున్నావే, ఎవరో ఏదో అన్నారని నువ్వు దిగులు పడుతున్నావే, వేద పడుతున్నావే. నేను వాళ్ళు అన్నారు, నాకు వాళ్ళు అన్నారు ఆ మాట చొప్పున నేను ఏదో అయిపోతాను అని బాధపడుతున్నావే, వేదన పడుతున్నావే. నువ్వెవరివి? నేను నీతో కూడా ఉన్నాను కదా దేవుడు హరి. అవునా? నేను నీతో కూడా ఉన్నాను, నీతోనే ఉన్నాను. నిన్ను ఎన్నడూ ఎడబాయను, నిన్ను విడిచిపెట్టలా. నిన్ను అక్కడ ఏదో వదిలేసేసి నేను వెళ్ళి అక్కడ వెళ్ళి కూర్చోలా అని చెప్పాడు కదా యేసు హరి. చెప్పాడు ఆయన. ఈ మాట నీకేనా చెప్పింది? జ్ఞాపకం చేసుకో సహోదర సహోదరి, జ్ఞాపకం చేసుకోవాలి. యెహోషువకు చెప్పిన మాట నీకును చెప్పినట్టు కాదా అన్నాడు యేసు హరి. అపోస్తలుడు పౌలుతోనూ పేతురుతోనూ అన్న మాట నీకు కాదా అన్నాడు. ఆ రోజు కనబడ్డాడు, ఈ రోజు నీకు నాకు కనబడుతున్నాడా, కనబడట్లేదా? యేసు హరి. అదవుతుందా? నీతో ఉన్న విషయాన్ని నువ్వు చూసావో లేదా చెప్పు, అది బయలుపాటు చేయి యేసు హరి. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు? భూమి మట్టి, భూమి పై చేసినటువంటి మట్టితో నిర్మించబడిన ఈ శరీరం లోకంలో నువ్వు ఉన్నావు యేసు హరి. ఈ లోకంలోకి వచ్చావు నువ్వు. ఈ లోకంలోకి వచ్చినాడు ఆ యొక్క అతి విస్తారమైనటువంటి అతి విశ్వం వ్యాపించినటువంటి దేవుడు. ఆయన భూమి నుంచి ఆకాశాలు హద్దులు లేనటువంటి అంత విస్తీర్ణం కలిగిన దేవుడిని నీవును నేను చూస్తున్నావు కదా. చూస్తున్న వాళ్ళని ఈ శరీరంలో నీవు మాట్లాడే నోరుంది, చూడడానికి కళ్ళుంది, స్పర్శ జ్ఞానం కలగడానికి శరీరం ఉంది. నీ పంచేంద్రియంతో నువ్వు కనపరచబడడానికి, రుజువుపరచడానికి నువ్వు సాక్షివి కాదా? ఆమె నువ్వు చూస్తే చెప్పు, చూడకపోతే చెప్పవాకు. నిజంగా దేవుడు నీతో ఉన్నాడని చెప్పేశారని నమ్ముతుంటే చెప్పు, నమ్మకపోతే అవసరం లేదు. నీకు నమ్మకం కలిగించడానికి మొదటిగా ఏంటి? ఇది నేను పట్టుకోగలుగుతాననుకుంటే పట్టుకున్నాను, లేపాను, చూపిస్తున్నా మీకు. ఆమె అవునా కదా? ఇది పట్టుకోగలుగుతానని నేను నమ్మాను, పట్టుకున్నాను, పైకి లేపాను, చూపిస్తున్నాను. కానీ సంవత్సరాలు గారు వాటర్ క్యాన్ భయపడ్డాడు. అవునా కదా? ఒక వాటర్ క్యాన్ నువ్వు నమ్మట్లా, ఆ క్యాన్ ఎత్తాను అనేటువంటిది నువ్వు నమ్మట్లా. 70 కేజీల బస్తాని శాలేము కింద నుంచి పైకి మోసుకొచ్చాడు.
తను నమ్మాడు. తన బరువు ఎంత, వయసు ఎంత. ఆ మెట్ల మీద నుంచి మోసుకుంటూ పైకి వచ్చాడు. పైకి వస్తాను తను నమ్మాడు, తను విశ్వసించాడు, కనబరిచాడు. నువ్వు నమ్మటం లేదు. నమ్మకమే లేనప్పుడు నీలో ఆత్మకది నువ్వు బతికాడు, నువ్వు సచ్చావు కదా. అర్థమవుతుందా? ఈ భూమి మీద నూకలు ఇచ్చిపోతాయేమో, తినడానికి పుట్టాము. నమ్మకం లేదు. తింటున్నాము, తిరుగుతున్నాము, బహిర్భూమికి వెళ్తున్నాము. ఈ లోకంలో ఉన్న మనుషులు తీరు ఎలా ఉంది? నమ్మితే దేవుడు నీతో ఉన్నాడు, సర్వ సృష్టికర్త నీతో ఉన్నాడు, సర్వలోకానికి మరి ప్రకటించినటువంటి దేవుడు నీ మధ్య ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు అని నమ్మితే దాన్ని ప్రకటించాడు. అదవుతుందా? ఆ ప్రకటించేటువంటి జ్ఞానం నీకు ఇస్తానికే ఆయన ఆశ కలిగి ఉన్నాడు. నీతో మాట్లాడుతున్న దేవుడు, ఆ రోజు మాట్లాడినటువంటి అపోస్తలుల పౌలుతో మాట్లాడిన దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ మాట బైబిల్లో తీసి చెప్తున్నాడు అంటే ఆయనే చెప్తున్నాడు. దేవుడు హరి ఈ శరీరానికి ఏం చెప్పాలో ఆయనే చెప్తున్నాడు. ఆ చెప్పినటువంటి మాట నువ్వు గ్రహించగలిగితే ఆమేన్. దాన్ని పాటించగలిగారు, దానికి నువ్వు రుజువు కలిగి ఉండాలి. ఆమేన్. అదవుతుందా? దేవుడు హరి సాధారణంగా రకరకాలుగా వేధిస్తాడు. సాధారణంగా రకరకాలుగా మనల్ని భయపెడతాడు, ఆందోళన పెడతాడు, పక్క తీసుకోవడానికి చూస్తాడు. ఎందుకంటే ఈ లోకంలో మనకి దేవుడు ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం చూడలేని వారిగా ఉన్నాం. అందమైన లోకం కదా, దాన్ని చూస్తే కదా తెలిసేది. చూసినావా? చూడట్లా. చూసే మనిషి ఏది నీకు అసలు? తెలుసురాలి మనసు ఉందా? చూసే ఆలోచన ఉందా? ఉదయకాలంలో మనము లేచాం, బయటకు వచ్చాం, బాగా దట్టమైన మంచు పట్టేసింది. దట్టమైన మంచు బాగా పట్టేసింది. ముందున్న మనిషి కూడా కనబడట్లేదు. ఎక్కడో కొంత దూరం ఒక లైట్ వెలుగుతుంది. ఏం కనబడట్లేదు, లైట్ మాత్రం ఉంది. అదేదో వస్తువుగా ఎర్రగా లైట్ ఉంది. అది చూడటానికి ఎంత బాగుంటుంది. అవి చూడటానికి ఎన్నో ప్రదేశాలకు వెళ్ళి చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. తెలుస్తుంది ఆల్రెడీ. అవునా? ఈ మంచు పడుతున్నప్పుడు సూర్యుడు ఉదయిస్తున్న వేళ సూర్యకాంతి, సూర్యరశ్మి అలా ప్రకాశిస్తూ వచ్చి ఆ యొక్క మంచు బిందువు పైన పడినప్పుడు ఆ మంచు బిందువు ప్రకాశిస్తుంది. ప్రకాశిస్తుందా? అవునా? చూసావా? నువ్వు చూసావా? దాన్ని వివరించావా? ప్రకటించావా? లేదు. సూర్య బిందువు ఆ యొక్క మంచు యొక్క బిందువు ప్రకాశించే అందాన్ని నువ్వు ఎప్పుడు ప్రకటించలా, దాన్ని చూసి ఆనందించలా. అది రమ్యమైనది, అందమైనది, వెలుగైనది, సుందరమైనది అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించట్లేదే. దాన్ని ఎప్పుడు ప్రకటిస్తావు నువ్వు? అది వాస్తవం కాదా? వాస్తవేనా? ఈ సూర్య బిందువు పడంగా, ఆ యొక్క సూర్య రశ్మి పడంగా ఆ యొక్క మంచి బిందువు అయిపోతుంది, కరిగిపోయి ఏమవుతుంది? మంచి బొట్టు అయిపోయి, ఆ నీటి బొట్టు అయిపోయి కింద పట్టింది. అనగా అది అక్కడ ఉంటుందా? మళ్ళా భూమి మీద ఉండదు. ఎందుకు ఉండదు? ఆవిరైపోయింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఆకాశం నుంచే వచ్చింది. మరి ఎక్కడికి వెళ్తుంది? ఇది
మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చా? వచ్చింది ఆకాశం నుంచే, పరలోక రాజ్యం నుంచే వచ్చావు. ఆ అందమైన సూర్యరశ్మి బిందువు, ఆ మంచు బిందువు లాగా నీవు నేను కనపరచబడ్డావు, కింద పడ్డావు, ఈ లోకంలోకి వచ్చావు. మళ్ళా ఆల్రెడీ ఆమె ఇది ఒక ప్రక్రియ. ఈ యొక్క శరీరంలోకి నువ్వు వస్తున్నావు, వెళ్తున్నావు. ఆ వెళ్ళేటువంటి దాన్ని నువ్వు రుజువుపరచబడే వాటిగా ఉండాలనేటువంటిది దేవుడు నీకు నాకు తెలియవస్తున్నాడు. ఆమె అదవుతుందా? నీకు నాకు దేవుడు అది రుజువుపరచడమే మార్గం చూపిస్తున్నాడు. ప్రవీణ యేసుక్రీస్తు శరీరంలో ఆయన ఏ మాదిరిగా అయితే ఈయన యందు నేను సంతోషిస్తున్నాను అన్నాడు, ఈయన యందు తప్పే లేకుండా జీవించగలిగి కల్వరి శిలువలో ఆ యొక్క రక్తము చిందించి నీ కొరకు నా కొరకు ముని చెల్లించి నీకు నాకు ఆయన ఒక మార్గదర్శుడిగా నిలిచాడు. ఆమె నీకు నాకు రక్షకుడిగా ఉన్నాడు. ఆయనకి మనం ఒక ఏంటంటే సాక్షిగా ఉన్నవాడు. ఆమె నువ్వు అర్థమవుతుందా? చర్చికి రావడం అంటే ఏంటి? తయారీ చర్చికి వచ్చి కాసేపు కూర్చొని అయ్యగారు, అమ్మగారు, పాస్టర్ గారు ఏదో వాక్యం చెప్పారు, ప్రార్థన చేశారు, ఓ నమస్కారం పెట్టి వెళ్ళిపోయాయి కాదు. ఈరోజు సహోదర సహోదరి గమనించి క్రమానికి ప్రేమకి ఉంటుంది, కానీ అదే కాదు, వాక్య బయలుపాటు నీకు కావాలి. ఆ వాక్యాన్ని ప్రకటింపగలిగేటువంటి యథార్థమైన జీవితం ఉండాలి, నీతి కలిగిన జీవితంలో ఉండాలి, సాదృశ్యమైన జీవితంలో ఉండాలి. ఎవరికి సాదృశ్యంలో ఉండాలి? యేసుక్రీస్తుకు సాదృశ్యమైన జీవితం ఉండాలి. ఈ లోకంలోకి నువ్వు వచ్చి ఆ లోకంతో నువ్వు శరీరధారుడైన క్రీస్తుగా నీవు నేను జీవించి మాదిరికర జీవితంలో నువ్వు నిలిచి మరలా నువ్వు ఏమవ్వాలి? ఈ లోకం నుంచి దూరమై తెలుసుకుంటారు. ఈ లోకానికి వేరువు అని అంటే ఎలా అనుకుంటారంటే, నువ్వు పెట్టేది నేను వినకూడదు, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు పాపివి. ఎవడు పాపి? నువ్వు కాదా పాపి, నువ్వు కాదా దుర్మార్గుడివి. ఎదుటివాడిని దూషించడాన్ని, ఎదుటివాడిని కించపరచడాన్ని, ఎదుటివాడిని తప్పు పట్టడానికి బైబిల్ చెప్పట్లేదు. ఆయన బైబిల్ ఎందుకు మీరు అపవిత్రపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారు? బైబిల్ గొప్ప విజయోత్సవం ఉంది. హల్లెలూయా. ఆ బైబిల్ గొప్పతనాన్ని ప్రకటించే విధంగా నీవు నేను బతికితే బైబిల్ పట్టుకో. ఆ విధంగా బతకలేనప్పుడు నువ్వు బైబిల్ పట్టుకుని ప్రయోజనం ఏముంది? మూర్ఖుడా. విలువ కలిగిన దేవుడు, సర్వసృష్టి కలిగిన దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, ఆది యందు ఒక మాట చొప్పున భూమి ఆకాశం సృష్టించిన దేవుడు. నువ్వు నమ్మితే సమస్తము చేస్తావు. నువ్వు నమ్మలేని విశ్వాసం నీలో లేనప్పుడు, ఆ విశ్వాసం నీ దగ్గర లేనప్పుడు నువ్వు బైబిల్ పట్టుకుని బైబిల్ సువార్త ఏం ప్రకటిస్తావు? అర్థమవుతుందా? ఇది ఎవరి కోసం చెప్పట్లా, నీకు నాకే చెప్తున్నావు. ఆమె దేవుడు నీతో నాతోనే మాట్లాడుతున్నాడు. ఒకరితో మనకు అనవసరం. గ్రహించగలిగిన చెవులకి మాత్రమే వర్తమానం అర్థమవుతుంది. దేవుడు కొంతమందికి అర్థమవటం కోసము దేవుడు చెప్తారు, కొంతమందికి అర్థం కాకుండా ఉండటం కోసము వారి చెవులు మూత వేస్తారు. దేవుడు అర్థమవుతుందా? వాళ్ళు ఏం చేస్తారంట? అక్కడ ఇచ్చేస్తారు. ఇది విలువైన ఒక గాజు వస్తువులు. నీ దగ్గర 3 వ్యక్తులు ఉన్నారు. ఈ గాజు వస్తువుని ఇది జాగ్రత్తగా తీసుకెళ్లాల్సింది, సున్నితంగా తీసుకెళ్లాల్సింది అని చెప్పి నీకు తెలుసు. ఎవరికి ఇస్తావు? ఇది ఎవరికి ఇస్తావు? ఎవరైతే దాన్ని సున్నితంగా సంరక్షిస్తూ దాన్ని భద్రపరిచి
పదిలంగా వాళ్ళు దాన్ని పట్టుకోగలుగుతారో, దాన్ని కాపాడగలుగుతారో, దాన్ని ఎవరికైతే యోగ్యత కలిగిన వారికి ఇచ్చేంత వరకు, వారికి అప్పగింపబడినటువంటి సమయం వరకు, అప్పగింపబడినటువంటి ప్రదేశం వరకు దాన్ని జాగ్రత్తగా తీసుకువెళ్తారని నమ్ముతారో దానికే ఇస్తాడు. ఆమె అర్థమవుతుంది. సరే, నీకు ఏదైనా పని చెప్పాలంటే ఆ విశ్వాసము చెప్పేవాడికి ఉండాలి, పొందుకునే విశ్వాసం నీకును ఉండాలి. జీవితంలో ఉంటుంది. సహోదర సహోదరి గమనించాలి. దేవుడు అర్థమవుతుందా? ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. అది విశ్వసించగలిగితేనే ఇస్తాడు. ఆమె ఆ అగ్రిమెంట్ బాండ్ ఆదాము దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోయాడా లేదా? ఆమె ఆదాము ఇక నువ్వు బయటికి నువ్వు వెళ్ళిపో అన్నాడా లేదా? అది కన్నా 4వ అధ్యాయంలో ఏదైనా తోటలో నుంచి తరివేశాడు. నువ్వు ఇక్కడ పనికిరావు, ఇక వెళ్ళిపో అన్నాడు. నీకు నిత్య జీవం ఇస్తానంటున్నాడు. మరి అదే ఆ రోజు ఇవ్వచ్చు కదా ఆయన. నీకు నాకు నిత్య జీవం ఇస్తానంటున్నాడు కదా. దేవసుధారి ఇస్తానంటున్నటువంటి ఆ రోజు ఆదాము అక్కడే ఇచ్చేయచ్చు కదా. కానీ ఏం చెప్తున్నాడు? నువ్వు చావనే ఉండకూడనటువంటి కాయ తింటావేమో, నువ్వు వెళ్ళిపోయానా అని చెప్పేసానని ఆయనకి ఒక గొర్రెతో తీసిచ్చి కట్టుకుని వెళ్ళిపో ఏదేందో అని చెప్పేసి అని ఏం చేశాడు ఆయన? దేవసుధారి ఏం చేశాడు? అది 4వ అధ్యాయం 22వ వచనం. 3వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడ అయిను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్షములను కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడు యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపేసి ఏం చేశాడు ఆయన? అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టిన ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరేబులను జీవవృక్షములకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టెను. దేవసుధారి అర్థమవుతుందా? నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు కదా ఆయన. నిత్య జీవితం కోసమే కదా నీవు నేను ఉంది. కానీ దానిని మనం పొందుకునే అర్హత కోసము దేవుడు చూస్తున్నాడు. దేవసుధారి అర్హత పొందిన వాడికి ఇచ్చాడా లేదా? ఇచ్చాడా? ఆనోకి ఇచ్చాడా? అబ్రహాంకి ఇచ్చాడా? యేసుకి ఇచ్చాడా? మోషేకి ఇచ్చాడా? ఏలేకి ఇచ్చాడా? యెహోషువకి ఇచ్చాడా? నీకు నాకు ఇచ్చాడా? ఎందుకోగలిగే శక్తి నీలో నాలోనే ఉంటుంది. ఆమేన్. అర్థమవుతుందా? ఆ రోజు ఆదాము ఎవరు? ఆదాము ఎవరైనా అక్కడ నిలబడి ఉంటే ఆయన ముందుకు ఏ జంతువు వస్తే ఇది పంది, ఇది కుక్క, ఇది ఎలుక, ఇది ఏనుగ, ఇది పులి, ఇది సింహం అని పేరు పెట్టగలిగినటువంటి మనిషి ఆమె. ఇది పలానా కొండ, ఇది పలానా నది, పలానా ఇది, దీన్ని ఇలా చేయండి అలా చేయండి అని చెప్పగలిగే మరి అది శక్తివంతుడైనటువంటి ఆదాము. అవ్వక పేరు కూడా పెట్టింది నాలో నుంచి తీయబడినటువంటి ఎముక. ఆ ఎముక నుంచి మాసంలోని ఎముక నారి అని పేరు పెట్టినటువంటి ఆదాము. ఆయనే గెట్ అవుట్ అన్నాడు. అదవుతుందా? ఆయనే అక్కడి నుంచి బయటకు పంపించేసాడు. మరి ఆ రోజు ఆ కాయ తింటేనే ఇంకో కాయ తింటాడు కదా. ఏమవుతుంది? ఆయన చేయి చాపి ఎలాంటి కాయ తింటాడు అని చెప్పి పంపించాడంట.
కాబట్టి అతను ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని. అర్హత లేని వాడికి నువ్వేమైనా ఇస్తావా? 21 ఏళ్ళ సంవత్సరము వయసు రాకపోతే నువ్వు పెళ్లి చేస్తావా? 18 ఏళ్ళ అమ్మాయి వయసు రాకపోతే నువ్వు పెళ్లి చేస్తావా? ఏ వయసుకి ఆ వయసు, ఏ సమయానికి ఆ సమయం, ఏ గడికి ఆ గడియ వర్తమానం. ఏ గడియలో చేయవలసినది ఆ గడియలో చేయడం కోసమే దేవుడు నిన్ను నన్ను ఎంపిక చేసుకుని ఉన్నాడు. హల్లెలూయా. ఆ గడియలో ఆ వర్తమానము ఆ యొక్క జీవము ఆయన ఇచ్చి ఉన్నాడు. అప్పటి వరకు నేను యుగ సమాప్తి వరకు నేను నీకు తోడే ఉన్నాను అంటాడు. హల్లెలూయా. భయపడబాకండి, అర్థమవుతుందా? నేను మీతో ఉన్నాను. హల్లెలూయా. యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనం మీకు నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నువ్వు నడుచు ప్రతి మార్గంలోనే ఆయన నీకు తోడే ఉన్నాడు. కాలం కాలం తరం తరంలోనే నీకు తోడే ఉన్నాడు. ఆమె అర్థమవుతుందా? నీకు నాకు దేవుడు ఎప్పుడు తోడే ఉన్నాడు. ఆ తోడే ఉన్న దేవుడితో నీవు నేను ఉన్నామని నువ్వు గ్రహించగలిగితే హల్లెలూయా, దేవుడికి ఒక సాక్షిగా నువ్వు నేను జీవించవలసి ఉన్నది. అర్థమవుతుందా? చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి 25:19 ఏది 28:19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మమిచ్చును. ఆయన నామములోనికి బాప్తిస్మం అన్నాడు. అలాంటి నామంలోనికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ. తండ్రికి సాదృశ్యంగా ఆయన యోహాను సువార్తలో చెప్పాడు, మరి యెషయాలో చెప్పాడు, మరి కుమారుడుగా ఆయనే వచ్చి ఉన్నాడు, మరి పరిశుద్ధాత్మగా ఆయన అనేటువంటిది కూడా మరి మనకి బయలుపాటు చేస్తున్నాడు. హల్లెలూయా. అవునా? మరి ఆయన సాదృశ్యంగా నీవు నేను జీవించవలసిన వారిగా ఉన్నాం. కానీ ఆ నామాన్ని మనం చెప్పకుండా మనం మన ఇష్టానుసారమైన ఆలోచనతో పోతున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 43లో తండ్రి పేరున యేసు వచ్చాడు. హల్లెలూయా. అది రుజువుపరిచినటువంటి వాక్యమే. హల్లెలూయా. మరి అలాంటివి చాలా ఉన్నవి. అదేవిధంగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో కుమారునికి పేరుకి మరి యేసుకి సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. మరి అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో మరి యేసుకి పరిశుద్ధాత్మ సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే యేసే, ప్రభువైన యేసు క్రీస్తే. అదే అపోస్తలుల పౌలు 2వ అధ్యాయము 38వ వచనంలో మరి పేతురు మరి వారికి బాప్తిసం ఇచ్చినప్పుడు పలికాడు. హల్లెలూయా. మరి లూకా సువార్త అపోస్తలుల పౌలు 1వ అధ్యాయము 8వ వచనం. అపోస్తలుల పౌలు 1వ అధ్యాయము 8వ వచనం.
ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందురు కనుక మీరు యెరూషలేములోను యూదాయు సమరయు దేశములు ఎందుకన్నా భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందని వారితో చెప్పాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఈ యూదాయు సమరయు దేశములంతటను భూదిగంతముల వరకును అంట 7 ఖండాలను కూడా 7 సముద్రాలను కూడా అంతటను కూడా ఆయన ఏమంటున్నాడు? నాకు మీరు వారసులుగా ఉన్నారు. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? మీరు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పింది. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణ మార్గము. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను వెళ్ళిపోయిను. ఆయన నిన్న నేను నిరంతరం ఏకరీతిలో ఉన్న దేవుడే అన్నాడు. ఆమేన్. ఆయనని నేను చూసిన వారు అయితే నీవు నేను ఒక సాక్షిగా ఉండవలసిన వారు ఉన్నావు. నువ్వు ఒక విట్నెస్. నువ్వు చూసిన దాన్ని నువ్వు చెప్పాలి. ఎప్పుడు చెప్పాలంట? జడ్జిమెంట్కి. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? ఇది జడ్జిమెంట్ సమయమే. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు అనేదాన్ని నీవు నేను నా శరీరం నీ శరీరానికి సాదృశ్యమైన జీవితంలో నువ్వు నిలబడాలి. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు 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 చెప్తే కాదు ప్రయోజనం. చెప్పిన మాట వాస్తవం అనేది బైబిల్లో రుజువుపరిచే విధముగా నీ జీవితం నా జీవితం ఉండాలి. దేవుని హల్లెలూయా. ఊరికనే మాటలు చెప్పుకున్న బతకడానికి నువ్వు నేను ఒక సొల్లుగాలం కాదు. ఇక్కడ ఎలాంటి వారు అంట? భూమి ఆకాశములకు ఏంటంట? గద్దించగలిగే శక్తి కలిగిన వారు ఉన్నాం. ఆమేన్. ఆ తుఫాను నెమ్మది కావు అని చెప్పంటే కలిగింది. ఆ వర్షమా ఆగిపో అన్నప్పుడు ఆగిపోయింది. ఆ సముద్రం చీరు అన్నప్పుడు చీరింది. అలాంటి శక్తిని కలిగినటువంటి ప్రవక్తలకి నువ్వు మాదిరిగా ఉన్నావు. ఆ రాజుకి నువ్వు మాదిరిగా ఉన్నావు. ఆ రాజులకు రాజు మహాప్రభు అయినటువంటి వారికి నువ్వు వారసుడై ఉన్నావు. ఆమేన్. ఆ జీవితంలో నువ్వు సాక్షిగా ఉండాలి. దేవుని హల్లెలూయా. నీ మీద మోషే ఆత్మ పనిచేయాలి, ఏలియా ఆత్మ పనిచేయాలి. అప్పుడు నువ్వు చెప్తావు మోషే లాగా. కనాను దేశానికి తీసుకెళ్ళాలి, నా లేవి అందరూ కూడా పంపించేసేయాలంటాడు. ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతే రాజు లేచి అయ్యా మోషే ఆగు 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 అని చెప్పి ఎప్పుడు పడ్డాడు. ఆయన ఆగలేదు, వెళ్ళిపోయాడు. నువ్వేం పెడుతున్నాడు పోవాలా? ఇప్పుడు రుజువుపరచబడేటువంటి ఏంటి? నా దేవుడు దేవుడు నా దేవుడు నా దేవుడు గొప్పడు నా దేవుడు గొప్పడు అని చెప్పి చెప్పాలి. నువ్వు నా దేవుడు గొప్పడు అని ఆమేన్ అంతే అయిపోయింది. నువ్వు చెప్పబడేదాన్ని వాళ్ళు గమనించగలిగేటువంటి స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు సాదృశ్యమైన జీవితంలో ఉన్నప్పుడు, రుజువుపరచబడేవాడిగా ఉన్నప్పుడు, యథార్థవంతమైన వాడిగా ఉన్నప్పుడు నీ దగ్గర వాళ్ళు రాడు. నీ మీద అగ్ని స్తంభం ఉంది. ఆమేన్. అర్థమవుతుందా? నువ్వు చెదలబట్టే ఒక పిచ్చి మొక్కవా? ఎవరో నిన్ను అడ్డగిస్తే అడ్డుకునేటువంటి వాడి స్థితిలో నువ్వు ఉన్నావా? నువ్వు ఎవరో అడ్డం వేస్తే నువ్వు ఆగిపోయేవాడివా? నీతో ఉన్నవాడు అంత అల్పడా? మరి బలహీనుడా? నాడా? ఆమేన్. నీతో ఉంటే, నీలో ఉంటే, నీవు కనబర్చేవాడిగా ఉంటే ఆ శక్తితో నువ్వు జీవించు, ఆ శక్తితో నువ్వు ప్రకటించు, ఆ శక్తితో నువ్వు కూడా ఉండు అని చెప్పారంటున్నాడు దేవుని హల్లెలూయా. నేను చేసిన సంగతులను, నేను చెప్పిన సంగతులను, నేను నీకు బయలుపాటు చేసినవన్నీ నువ్వు కనబరచండి అని చెప్పేసి పంపించాడు. భారతదేశానికి ఒక తోమానం వచ్చింది. ఆమేన్. ఒక తోమానం వచ్చింది ఇక్కడ భారతదేశానికి. మరి ఇక్కడ కొన్ని లక్షల కోట్ల మంది దేవుని గ్రహించగలిగారు. ఆమేన్. నువ్వు తోమాను శక్తి కలిగి లేకపోవచ్చు, కానీ నీవు 10 మందికి నిజమైన వారసులుగా నువ్వు జీవించలేవా? యేసు హల్లెలూయా. క్రీస్తు నీలో కనబరచబడినప్పుడు, దేవుడు నిన్ను ఏర్పరిచి ఉంటే
ఖచ్చితంగా నువ్వు ఎందుకు అని ఆకర్షించగలుగుతావు, నువ్వు చెప్పే మాట వారు గ్రహించగలుగుతారు. ఆ వారు చెప్పగలిగినటువంటి విషయముని నువ్వు ఏం చేస్తావు? వారి కోసము నువ్వు ప్రార్థన చేయబడుతుంది. నీవు కాదు కానీ నీలో ఉన్నవాడు గొప్పవాడే ఉన్నాడు. ఆమె ఎదుటివారు కాదు కానీ ఎదుటి వారిలో కూడా ఉన్నవాడు గొప్పవాడే ఉన్నాడు. ఆమె నీలో ఉన్న దేవుడు ఎదుటి వారిలో కూడా ఉన్నాడు. గమనించండి దేవుడు. హల్లెలూయా. నీ ఆత్మ నిజమైన దేవుని ఆత్మతో ఏకీభవించినప్పుడు ఇద్దరి సహవాసం ఎప్పుడు కూడా దృఢంగానే ఉంటుంది. ఆమె బలహీనపడేటువంటిది కాదు. నీ స్నేహం అలా ఉంటుంది, రుజువు ఆ విధంగా ఉంటుంది. నేను ఆ విధమైనటువంటి జీవితాన్ని ఉండడం కోసమే దేవుడు నీతో నాతో ప్రేమించి మాట్లాడాడు. ఆమె ఈ విషయాలు తెలుసుకుని గమనించి ఒక సాక్షిగా సమయాన్ని వ్యర్థపరచుకోవాలి. సహజంగా అందరూ అంటున్నారు, బ్రదర్ మీరు వాక్యం చెప్తున్నారు, సంఘం తప్పుడప్పుడు సరదాగా ఏం మాట్లాడలేదు, డైరెక్ట్గా వాక్యం మొత్తం డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. నీకు నాకు పనేంటి? నీకు నాకు పనేంటి? సంఘంతో కాపరి పనేంటి? ఏంటి పనేంటి? దేవుని కనపరచడమే కదా. ఆమె దేవుని కనపరచబడటానికి వారికి ఎంతవరకు అర్థమవుతుందో నేను గమనిస్తా. అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నేను వేరే టాపిక్ ఎందుకు మాట్లాడాలి? దేశద్రోహాన్ని అర్థమవుతుంది. వేరే టాపిక్ ఎందుకు మాట్లాడాలి? నా సంఘం దేవుణ్ణి డైరెక్ట్గా చూస్తుంది, నా సంఘము దేవుడి మాటలు వింటుంది. అప్పుడు వేరే మాటలు ఎందుకు చెప్పాలి? అర్థమవుతుందా? నేను వాక్యం చెప్పడానికి ఇక్కడికి వెళ్ళినా కూడా నేను చెప్పేటప్పుడు వాళ్ళు చాలా ఆదర్శగా ఆసక్తిగా ఎంతో ఆనందంగా వాక్యం వింటున్నప్పుడు వేరే విషయాలు చెప్పి నేను డైవర్ట్ చేయాల్సిన అవసరం నాకేంటి? నా దేవుడిని చూస్తున్నారు, నా దేవుడితో ఉన్నారు, నా దేవుడితో మాట్లాడుతున్నారు, నా దేవుడిని నేను కనపరచబడడానికి నా వాక్యము అక్కడ ఉంది, నేను అదే సువార్త చేస్తున్నాను. చూస్తున్నప్పుడు ఇంకా నీ పక్కన విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అంతే కదా. సూటిగా మాట్లాడే దేవుడు, నిరంతరము నిర్భరంగా చెప్పేటువంటి దేవుడు నీ మధ్య నా మధ్య ఉన్నప్పుడు వేరే విషయాల గురించి మనకు అవసరం. ఇది నేను వారికి చెప్తున్నాను. మరలా ఈరోజు ఎందుకు తెలియపరచాలని తెలియపరిచే దేవుడు ప్రార్థన చేసుకుంటాను. తండ్రి, పరిశుద్ధ తండ్రి, ప్రభువానైనా ఈ వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలైనా స్థిరమైన 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 స్తోత్రం 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 తండ్రి. ప్రభా 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 ఏది నాణ్యమైనదో, ఏది ప్రభా శాశ్వతమైనదో, ఏది ప్రభా జీవము కలిగినదో ప్రభా, ఏది నిత్యమైనదో ప్రభా, ఏది తాత్కాలికమైనదో ప్రభా గమనించేటువంటి మనసు మాకు దయచేస్తున్నారు తండ్రి. ఇదిగో నీ బిడ్డలకి ప్రభా ఈ సమయంలో ప్రభా మీరు ప్రభా తెలియపరిచారని నమ్ముతున్నాం తండ్రి. ప్రభా పలకబడిన ప్రతి మాట ప్రభా మీకే ప్రభా ఘనత మహిమ పొందుకునే విధముగా ప్రభా మరి నన్ను ప్రకటించినట్టు ప్రభా మీరు నిలబెట్టుకున్నారని ప్రభా మేము ప్రభా ఆశిస్తున్నాం తండ్రి. ప్రభా ఇదిగోనైనా ప్రతి ఒక్క విషయంలోనూ ప్రభా మీ యొక్క ప్రభా నిజమైన సాదృశ్యమైన యొక్క ప్రభా మేము సాక్షులుగా ప్రభా జీవించుటకు ప్రభా ఈరోజు మేము తీర్మానం చేసుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రభా ఇదిగోనైనా మరి ఆ సంఘము నేను ప్రభా ప్రతి ఒక్కరూ ప్రభా మోకరించి ప్రభా మీ పాదముల దగ్గర ప్రభా మేము ప్రభా వేడుకున్నట్టుగా ప్రభా మమ్మల్ని ఆ మాదిరి జీవితంలో ప్రభావ నిలబెట్టండి ప్రభా. ఇదిగో విన్న ప్రతి మాటలే ప్రభా మరి మా హృదయాల్లో వింది నీరు కట్టి పరిస్థితులు ప్రభా దయచేయించండి ప్రభా. ఇదిగోనైనా శబ్దం ద్వారా వింటున్న వారిని మీరే ఆశను దీవించండి. ఎవరినైతే ప్రభా మీరు ప్రభా సాక్షులుగా నిలబెట్టుకోవాలనుకుంటున్నారో వారికి ప్రభా కార్యములను జరిపించి ప్రభా వారిని స్థిరపరిచి బలపరచండి. ఎవరైతే ప్రార్థన అవసరాల కోసం ప్రభా మనసు కలిగి ఉన్నారో తండ్రి వారి కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ యొక్క కుటుంబంలో ప్రభా అద్భుత కార్యములను జరిపించండి తండ్రి. ఆశలు దీవించండి అయినా వారి అవసరాలు అక్కడ తీర్చండి అయినా ప్రతి ఒక్క అవసరతను ప్రభావ మీరు తీర్చే దేవుడే ఉన్నారు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి.
సమస్త కార్యం జరిపించబడినదని ప్రభా, మరి ఒకరోజు వారి సాక్షులుగా ప్రభావ నిలబెట్టేటప్పుడు ప్రభావ, ప్రకటించేటప్పుడు ప్రభావ మీరే వారి తోడుకుని రండి తండ్రి. ప్రభా ఇదిగోనైనా మరి ప్రభా మీరు మాట్లాడేది అంత వ్యర్థమ తండ్రి. ఇదిగోనైనా మీ ప్రియకుమారుడు మా లోకరక్షకుడు చెప్పి ఉన్నాడు తండ్రి, నేను కాదు కానీ నా తండ్రి ఆకర్షిస్తేనే నా దగ్గరికి వస్తారని నా తండ్రి. ప్రభా ఇదిగోనైనా మీరు ఆకర్షిస్తేనే ప్రభావ, మీ వాక్యం కనపరచబడితేనే ప్రభావ, మీ వాక్యం స్థిరపరచబడితేనేనైనా ప్రభావ మా దగ్గరికి వస్తారన్నా. సంఘాన్ని బలపరిచి దీవించడనైనా, ఎవరైతే వారి అవసరాల కోసం ప్రభావ ప్రార్థిస్తున్నారో వారిని దీవించండి. సంస్థలను చక్కపరచడానికి కోరుకుంటున్నాము. మీ కృపలో నడిపించడానికి కోరుకుంటున్నాము తండ్రి. ప్రభా ఇదివరైన సంఘంలో ఎవరికి ఏ అవసరం ఉన్నదో వారందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం ప్రభావ. మీ కృపలో ఆశను దీవించడానికి కోరుకుంటూ మరి యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము. ప్రజలకు